డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు నియోజకవర్గాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిరోజు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఎప్పటికప్పుడు నాయకులకు అలర్ట్ చేసి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక కూటమి సభ్యులతో కలిసి ఎత్తుగడలు రచిస్తున్నారు. మరోవైపు నేతల మధ్య భేదాభిప్రాయాలుంటే వాటిని తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఒకవైపు ప్రచారం, మరోవైపు నేతల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బయటిక గెలుపే లక్ష్యంగా కూడా చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులపై ఫోకస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, ఏదైతే ఈ 2024 ఎలక్షన్స్ లో మాత్రం రెండు పార్టీలు, ఒక పక్కన వైసీపీ, మరో పక్కన టీడీపీ మాత్రం గెలిపే లక్ష్యంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా టీడీపీని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏ ఒక్క సీటు కోల్పోవడానికి వీలు లేని విధంగా ప్రతిరోజు మానిటరింగ్ అనేది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఖచ్చితంగా కూడా గెలుస్తారు అన్నటువంటి స్థానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఇటువంటి అలక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళను కూడా అలర్ట్ చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ ఏదైతే ఈ క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్ కి సంబంధించి ప్రతిరోజు కూడా నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఈ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రచారం ఏ విధంగా చేశారు ఏమిటి అనే దాని మీద, అదే విధంగా కూడా ప్రచారం జరిగిన చోట ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది అనేటువంటి అంశాలు మొత్తాన్ని క్రోడీకరించి ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు నివేదికలను అయితే తెప్పించుకుంటున్నారు. అదే విధంగా కూడా ఎక్కడైనా ఏ నియోజకవర్గాలైనా సరే పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లయితే మాత్రం తక్షణం కూడా వెంటనే స్పందిస్తున్నారు. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా ఎఫెక్ట్ పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ కూడా షార్ట్ అవుట్ చేసి న్యూట్రల్ చేసే విధంగా కూడా ఆయన ప్లానింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కేవలం తాను 144 ప్రకటించబోయే 5తో కలిపి 144 సీట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ పోటీ చేసేటువంటి స్థానాలు వాటినే కాకుండా కూడా ఉమ్మడిగా కూడా ఏదైతే జనసేన టీడీపీకి, జనసేన అదేవిధంగా కూడా బీజేపీకి చెందిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా క్యాండిడేట్లకి సంబంధించి పూర్తిగా కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే వాళ్ళు వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా కూడా 175 స్థానాలు తనవిగా భావించి ఏ ఒక్క సీటు కూడా పోకూడదనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా కసరత్తు ఏ రోజుకు ఆ రోజు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకు కూడా ఈ దశాదిశ నిర్దేశం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కూడా టీడీపీకి సంబంధించి ఏవైతే ప్రకటించిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి పొరపాటు జరగకూడదు అనే ఉద్దేశంతో గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళాలి. అభ్యర్థులకు సంబంధించి చిన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించినా కూడా వాళ్ళని ఎక్కడికప్పుడు కూడా షార్ట్ అవుట్ చేసి పూర్తిగా కూడా న్యూట్రలైజ్ చేసే దిశగా కూడా చంద్రబాబు తన పావులు కదుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ఎలక్షన్ కనుక చూసుకున్నట్లయితే అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ పూర్తిగా కూడా వాళ్ళు ఏంటంటే ఏ ఒక్క సీటుని కోల్పోయేందుకు సిద్ధపడటం లేదు. అదే విధంగా కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ని అయితే తెప్పించుకుంటున్నారు. ఈ రెండు పార్టీలకి కూడా ఒక రకంగా చెప్పాలంటే డూ ఆర్ డై జీవన్మరణ సమస్యలాగా మారింది ఈ గెలుపు అనేది. దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి ఎఫర్ట్స్ మొత్తాన్ని కూడా ఈ ఎలక్షన్స్ మీద పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి నియోజకవర్గాన్ని ఏ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి సమగ్రంగా కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితి. అదే విధంగా కూడా ముఖ్యంగా టీడీపీకి సంబంధించి పూర్తిగా కూడా నివేదికను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఉన్నారు. అదే విధంగా క్యాండిడేట్లకు సంబంధించి ఏమైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వెంటనే షార్ట్ అవుట్ చేసే దిశగా ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించి టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట మిత్రపక్షాలు అంటే జనసేన బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి క్రమం. ఈ క్రమంలో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా,
స్నేహపూర్వక వాతావరణంలోనే ముందుకు సాగాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా కలుపుకుపోతున్నారా లేదా, వాళ్ళతో ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒక పక్కన సొంత పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియంత్రిస్తూ, అదే విధంగా కూడా ఈ జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కి సంబంధించి ఆ క్యాడర్ ని నాయకుల్ని కూడా వాళ్ళని ఫ్రెండ్లీ వాతావరణంలో వాళ్ళని కూడా కలుపుకుపోయే దిశగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్లానింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ప్రచారానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రచారానికి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు ప్రచార సరళి ప్రచారంలో అక్కడ నుంచి ఓటర్ నుంచి వస్తున్నటువంటి ఏవైతే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు, అదే విధంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన అంశాలు, వాటి మీద ఈ క్యాండిడేట్లు ఏ విధంగా కూడా రెస్పాండ్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళకి ఆన్సర్ చేశారు అనే దాన్ని కూడా ప్రతిదీ కూడా కూలంకషంగా కూడా ఎప్పటికప్పుడు చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి నివేదికలో కూడా పొందుపరిచి సాయంత్రం ఈవినింగ్ కల్లా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ఒక్క సీటు, సింగిల్ సీటు కూడా 170, వైనాట్ 175 అన్నట్టు వైనాట్ 144 సీట్స్ ప్లస్ మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ అన్ని కూడా గెలవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా కూడా పావులు కదుపుతున్నారు. దాని మీదే పూర్తిగా దృష్టి పెడుతున్నారు. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేయడమే కాకుండా వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వాళ్ళకి దశ దిశ సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. చందు. ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ.